నమస్తే. నీరంటే స్వచ్ఛత, నీరంటే ఆరోగ్యం. కానీ మనం తాగే నీరంతా ఆరోగ్యకరమైనదినా? మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇవి మన శరీరానికి సరిపోతాయా? నిజంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తాగే నీరు ఎలా ఉండాలి? ఆల్కలైడ్ వాటర్ తాగితే ఎటువంటి లాభాలు ఉంటాయి? అసలు ఆల్కలైడ్ వాటర్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలు మనతో పంచుకోవడానికి స్టూడియోలో ఉన్నారు ఊరా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ CEO రవిచంద్ర గారు. ఆయన అడిగి మనం ఈ నీటి యొక్క ప్రాముఖ్యత, ఎలాంటి నీరైతే తాగితే మనం ఆరోగ్యకరంగా ఉంటాం, దీని గురించి మనం మాట్లాడదాం. రవిచంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మనం తీసుకున్నట్లయితే మనిషి ఆరోగ్యంగా జీవించడానికి ముందుగా గాలి అవసరం, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఖచ్చితంగా. ఎందుకంటే మనకు వచ్చేటువంటి మనం హెల్తీగా ఉన్నామన్నా అన్హెల్తీగా ఉన్నామన్నా కూడా ఫస్ట్ వచ్చి వాటర్ మనం తీసుకునే ఇంటేక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఆ నీటి ప్రాముఖ్యత గురించి మా ప్రేక్షకుల కోసం చెప్తారా? ముందుగా అందరికీ HMT ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రమ్ ఊరా వాటర్ తరపు నుంచి. అట్ ద సేమ్ టైం దీపావళి శుభాకాంక్షలు కూడాను. మీరు అడిగినట్లుగా వాటర్ అనేది ప్రత్యేకంగా యాజ్ యూ సెడ్ గాలి తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక రిక్వైర్మెంట్ అండి మనందరికీ. గాలి లేకుండా ఎలాగైతే ఒక మనిషి బతికితే 5 నిమిషాలు లేదా 10 నిమిషాల వరకు బతకలేస్తారు, వాటర్ లేకుండా సుమారుగా ఒక 1 డే వరకు లేదా 2 డేస్ వరకు మనిషి జీవించగలుగుతారు. ఆ తర్వాత అవకాశం తక్కువ, ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోయి మనిషి చనిపోయే అవకాశం ఉంది. అయితే మనం చూస్తున్నట్లుగా ఇప్పుడు మీరు అడిగారు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి, నార్మల్ వాటర్ అంటే ఏంటి అనేది. ఆల్కలైన్ వాటర్ అంటే యాక్చువల్గా మినరల్స్తో కూడిన వాటర్. ఇది మనమందరం వాడుకలో మాట్లాడతాము, మినరల్ వాటర్ అని తాగుతూ ఉంటాం మనం ప్రతి ఒక్కళ్ళం కూడాను. తెలిసి తెలియక దాన్ని మినరల్ వాటర్ అని మనం భ్రమపడుతున్నాము. బట్ యాక్చువల్గా చెప్పాలనంటే చెప్పుకునే మినరల్ వాటర్ అంటే సోకాల్డ్ మినరల్ వాటర్లో మినరల్స్ ఉండవు. మనం అందరం కూడా పర్టికులర్గా చూడమన్నమాట దాన్ని ఏం చేస్తామంటే టెస్ట్ చేయము. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ ఉన్న లేబుల్లో కూడా వాళ్ళు చాలా క్లియర్గా రాస్తారు. వాళ్ళు ఎప్పుడు మోసం చేయరు, ఏ కంపెనీ కూడా మనల్ని మినరల్ వాటర్ని మోసం చేయదు. వాళ్ళు చాలా క్లియర్గా న్యూట్రియంట్ ఫ్యాక్ట్స్ కూడా రాస్తారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని క్లియర్గా రాస్తారు. దాని మీద రాసి ఉంటుంది కాల్షియం 0, మెగ్నీషియం 0, పొటాషియం 0 అని. ఏవైతే మినరల్స్ లేవో అవి లేవని చెప్తారు వాళ్ళు. బట్ ఆ వాటర్లో మినరల్స్ లేకపోవటం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని నిజంగా ఆలోచిస్తే, మినరల్స్ ఎప్పుడైతే ఉండవో వాటర్లో ఆటోమేటిక్గా మన బాడీకి కావాల్సిన మినరల్స్ అనేవి ఏవైతే అవసరం ఉన్నదో మన వాటర్ ద్వారా తీసుకోవాల్సినవి అవి మనకి రీచ్ అవ్వవు. దానివల్ల ఏం జరుగుతుందని అంటే మన బాడీలో ఉన్న మినరల్స్ని వాటర్ తీసుకొని మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి సప్లై చేస్తూ ఉంటుంది అది. సో బట్ దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో నిక్షిప్తమై ఉన్న మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ మినరల్స్, లైక్ ఎగ్జాంపుల్ బోన్స్లో మనకి కాల్షియం ఉంటుంది. 99% ఆఫ్ బోన్స్ ఆర్ మేడ్ విత్ కాల్షియం. ఆ కాల్షియంని మనం ఏదైతే వాటర్ తీసుకున్న మినరల్ లేని వాటర్, ఆ వాటర్ ఆటోమేటిక్గా కాల్షియంని తీసుకొని బోన్స్లో నుంచి మిగతా బాడీ పార్ట్స్కి సప్లై చేస్తుంది ఎక్కడెక్కడైతే కాల్షియం అవసరం ఉంటుందో. దానివల్ల ఏమవుతుందంటే బోన్స్లో ఉన్న కాల్షియం స్ట్రెంత్ తగ్గటం వల్ల మనకి ఆస్టియోపోరోసిస్, అర్థరైటిస్ అని రకరకాల కీళ్ళకు సంబంధించిన నష్టాలు జరుగుతాయి మనకి. అవి 1 డేలో జరగవండి. అంటే ఈరోజు తాగాను నేను ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, సో రేపటి నుంచి ఇట్ ఈజ్ లైక్ ఒక 10 years 15 years ప్రాసెస్లో ఈ విధంగా మనం చేయడం వల్ల ఈ ఆరోగ్యానికి సంబంధించిన నష్టాలు అనేవి చాలా జరుగుతాయి. సో ఆల్కలీన్ వాటర్లో ఏంటంటేనండి మన బాడీకి కావాల్సిన కొన్ని మినరల్స్, అంటే మినిమం మినరల్స్ కొన్ని ఉంటాయి. లైక్ కాల్షియం, పొటాషియం, అయోడిన్, సోడియం, మెగ్నీషియం, ఒక 9 రకాల మినరల్స్ చాలా అవసరం బాడీకి. అయితే వాటిని మనము రోజు తీసుకునే ఆహారంలో దొరుకుతుంది మనకి. మీరు వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి అది మనం తీసుకునే ఇంటేక్ ద్వారా దొరుకుతుంది, కానీ సఫిషియెంట్గా దొరకదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 70% బాడీ వచ్చేసి వాటర్తో ఉంటాం మనం. రెస్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఏ ఫిజికల్లీ మాస్ ప్రొడక్ట్ ఉంటుంది మన బాడీ అనేది. ఆ 70% బాడీలో వాటర్ ఉండటం వల్ల మనం ఎక్కువగా వాటర్ తాగలుగుతాం కూడా ఒక మనిషి. బట్ న్యాచురల్గా చూస్తే మనం అందరం కూడాను వాటర్ ఎంత తాగుతున్నామని ఎప్పుడన్నా ఎవాల్యుయేట్ చేసుకొని కౌంట్ చేసుకుంటే ఎన్ని లీటర్లు తాగాను నేను అని చాలా తక్కువగా తాగుతూ ఉంటాం మనం. అంటే మనకు పూర్తిగా దాహం ఏర్పడినప్పుడు మాత్రమే మనం తాగుతాం. మన బ్రెయిన్ సిమ్టమ్స్ ఇస్తూ ఉంటుంది మనకి, ఏమని, ఇప్పుడు డీహైడ్రేట్ అవుతున్నావు, కొద్దిగా వాటర్ తాగు అని మనకు ఒక సిగ్నల్ పంపించినప్పుడు మాత్రమే తాగుతాం. బట్ ప్రాక్టికల్గా చూడాలంటే సార్ ప్రతి ఒక్క మనిషి ప్రతి హాఫ్ అన్ అవర్కి లేదా 40 minutesకి మినిమం 100 ml, మ్యాక్సిమమ్ ఆఫ్ 200 ml తాగాలి. రోజుకు 3 to 5 అంటారు. 3 to 5 hours 3 to 5 లీటర్స్ కంపల్సరీగా తాగాలి. లేదా దానికి ఒక చిన్న ఫార్ములా చెప్తాను సార్ నేను ఈ మీడియా ద్వారా. రవిచంద్ర గారు, ఆ ఫార్ములా గురించి కూడా మనం మాట్లాడదాం. చాలాసేపటి నుంచి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, రాజ్ కుమార్ గారు వరంగల్ నుంచి. ఓకే రాజ్ కుమార్, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు మినరల్ వాటర్ కి మీ ఊరా వాటర్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు?
నమస్తే రాజ్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అడిగారండి ఒక మంచి క్వశ్చన్ నన్ను. మినరల్ వాటర్ అని మీరు చెప్తున్న పదం ఏదైతే ఉందో సార్, అది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సార్. అది చెప్పండి, మీరు చెప్పండి. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేది అయితే ఉంటుందో అందులో మినరల్స్ ఉండవు సార్ మనకి అందులో యాక్చువల్గా. కానీ మనకి ఒక అలవాటుగా మారిన పదం ఏంటంటే సార్, మనకి ఇండియాలో గత 15-20 సంవత్సరాలుగా బాటిల్లో పోసిన ప్రతి వాటర్ని మనం మినరల్ వాటర్ అనే వాడుకుతాం. అంతేకాని అది నిజంగా మినరల్ వాటర్ కాదు సార్. దాంట్లో కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్గా రాస్తారు. వాళ్ళు ఎప్పుడు మనల్ని ఎప్పుడు మోసం చేయలేదు సార్, ఏ కంపెనీ కూడాను. న్యూట్రియంట్ ఫ్యాక్ట్స్ అని ఒక లేబుల్ ఉంటుంది సార్ మీకు ప్రతి ఒక్క బాటిల్ మీద. మీరు అది 20 లీటర్ బాటిల్ కావచ్చు సార్, లేదా 1 లీటర్, హాఫ్ లీటర్ ఏదైనా అవ్వచ్చు. దాని మీద మీకు రాసి ఉంటారు వాళ్ళు. మెగ్నీషియం, సోడియం ఇటువంటివి ఏవైతే మినరల్స్ అని మనం అనుకుంటున్నామో వాళ్ళు చాలా క్లియర్గా 0 కానీ లేదా 0.1 మిల్లీగ్రామ్స్ కానీ అని రాసి ఉంటారు సార్ వాళ్ళు. ఆ మినరల్స్ మనకి లేవు అని చెప్పినా కూడా మనము భ్రమపడి తీసుకున్నట్టుగా కానీ నిజంగా మినరల్ వాటర్ తాగట్లేదు సార్ మనం. మీరు అడిగినట్టుగా ఊరా వాటర్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఊరా వాటర్లో మన WHO రికమెండేషన్స్ కొన్ని ఉన్నాయి సార్. మనకి మినరల్స్ ఏవేవైతే వాటర్లో ఉండాలి అని వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అది జనరల్ బాడీ ఫర్ ఎవ్రీ వన్ సార్. అంటే మన ఇండియా ఒక్కదాని గురించే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైన మినరల్స్ అవి, జనరల్గా అవసరమైన మినరల్స్ అవి వాటర్లో మాత్రమే ఉండాలండి. అవన్నీ కూడాను మనకి ఈ ఊరా వాటర్లో యాడ్ అయి ఉండటం వల్ల దీన్ని మనం మినరల్ రిచ్ న్యూట్రిచ్ సిల్వర్ యాడెడ్ వాటర్ అని అంటాం సార్. ఇందులో అడిషనల్గా సిల్వర్ కూడా యాడ్ చేసాం సార్. సిల్వర్ వచ్చేసి మీకు ఒక న్యాచురల్ యాంటీబయోటిక్ సార్. అది దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అందు గురించి సిల్వర్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అది కూడా రికమెండేషన్ బై WHO సార్ అగైన్. సో ఊరా వాటర్ ఏదైతే తయారైందో అది WHO రికమెండేషన్స్ ద్వారానే తయారైంది సార్. అదొకటే డిఫరెన్స్ సార్. మీరు చూస్తే నిజమైన మినరల్స్ ఉన్న వాటరు, అసలు మినరల్స్ లేని వాటర్ సార్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేది. రైట్ అండి. మరో కాలర్తో మాట్లాడుతామండి. నగేష్ గారు హైదరాబాద్ నుంచి. నగేష్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి నగేష్ గారు, మీ క్వశ్చన్ ఏదో అడగచ్చు. సార్ అది ఆ బాటిల్, ఒక వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అది? గుడ్ ఈవినింగ్ నగేష్ గారు. మీరు 1 లీటర్ బాటిల్ చూస్తే సార్ మీకు 20 రూపీస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు 20 లీటర్ బాటిల్స్ తీసుకుంటే 60 రూపీస్ ఉంటుంది సార్ మీకు అది. రైట్ అండి. అయితే ఇందాక ఫార్ములా చెప్తున్నారు. యా, వాటర్ ఎంత తాగాలి అని ఎవరికైనా తెలియాలి అని అంటే, నేను రోజుకు 2 లీటర్లు తాగుతున్నాను, 4 లీటర్లు తాగుతున్నాను, ఎక్కువ తాగుతున్నాను, తక్కువ తాగుతున్నాను మనకి ఎవరికి తెలియదు. మనం నిజంగా కొలుసుకొని తాగం, క్యాలిక్యులేట్ చేసుకోం. యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేయలేము మనము. మార్నింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి లెటర్స్ 6 o'clock లేచిన దగ్గర నుంచి నైట్ 11-10 o'clock వరకు నిద్రపోయే లోపల ఎన్నోసార్లు వాటర్ తాగుతాం. యాదృచ్ఛికంగా తాగుతామే కానీ కావాలి ఇంత తాగాలి అనే ఉద్దేశంతో తాగాం మనం. అయితే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బరువు ఉంటుంది. వాళ్ళ బరువుని 0.024 అనే అంకెతోటి డివైడ్ చేసుకుంటే వచ్చిన సంఖ్య ఏదైతే వస్తుందో మీకు అన్ని మిల్లీ లీటర్లు తాగాలి. అది ఫార్ములా సార్. ఈ ఫార్ములా ఫాలో అయ్యి అది మినిమం రిక్వైర్మెంట్. అంటే దానికంటే తక్కువ తాగితే మిమ్మల్ని మీరు డీహైడ్రేట్ చేసుకుంటున్నారు అని అర్థం. దానికంటే ఎక్కువ తాగితే డెఫినెట్లీ బాగుంటుంది హెల్త్కి. మనకి రకరకాలుగా చిన్న ప్రాబ్లంతో మొదలు పెడితే అతిపెద్ద ప్రాబ్లం క్యాన్సర్ అండి ఈరోజు. వీటన్నిటికీ మెయిన్ కారణం మన వాటర్. వీటిని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇది మందు కాదు దేనికి కూడా, మనం తాగే ఏ వాటర్ మందు కాదండి. బట్ మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకునే అవకాశం ఉంది మనకి వాటర్ కంఫర్టబుల్గా తాగితే కావాల్సినంత. రైట్ సార్. మరో కాలర్తో మాట్లాడతాం. గిరిబాబు గారు నల్గొండ నుంచి. గిరిబాబు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి గిరిబాబు గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. ఇప్పుడు ఈ వాటర్ ప్లాంట్ ఒక్కొక్క తిరుగులో పెడుతున్నారు. అసలు ఒక్కొక్క తిరిగా ఉంటుంది ఏది టేస్ట్. సార్ నమస్కారం సార్. చెప్పండి, అడగండి. నాంపల్లిలో ఒక 7 వాటర్ ప్లాంట్ ఉంది సార్. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా మనకు దాంట్లో ఈ యొక్క మెడిసిన్ కలపడానికి ఉంటాయి కదా గిరిబాబు గారు. మన డ్రింకింగ్ వాటర్. గుడ్ ఈవినింగ్ సార్. మళ్ళీ ఒకసారి అడగండి సార్, అర్థం కాలేదు. ఇప్పుడు మనం కెమికల్ కలపడానికి సార్ కొంత లిమిట్స్, అంటే వాటికి ఎంత అని ఒక లిమిట్ ఉంది కదా, ఎక్కువ తక్కువ కలపకుండా ఎక్స్పెన్స్. ఇప్పుడు సార్ మనం 100 లీటర్లు వాటర్ తీసుకోండి, దాంట్లో ప్రోటీన్ అనే తగ్గడానికి కొన్ని కెమికల్స్ కలుపుతారు కదా, అది వాటికి లిమిట్ 100 లీటర్లకు ఎంత కలపాలి అట్లా కొంత లిమిట్ ఉంటుంది కదా సార్. అవునండి. అవి ఎవరు పడితే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వచ్చా, లేకుంటే ఏమన్నా చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలన్నా? అది యాక్చువల్గా సార్ మీరు చెప్పింది కెమికల్స్ కలపటము అనేది టోటల్గా రాంగ్ అండి. స్వచ్ఛమైన నీటిలో ఏది కలపకూడదు సార్. టేస్ట్ కోసం కొన్ని కంపెనీలు కానివ్వండి, కొన్ని వాటర్కి సంబంధించిన వాళ్ళు
టేస్ట్ బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో కొన్ని కెమికల్స్ని కలుపుతున్నారు సార్. అవి లాంగ్ టర్మ్ యూసేజ్లో మనకి మంచిది కాదు సార్. అది కెమికల్స్ కలిపిన వాటర్ తాగడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు సార్. మనకి కెమికల్స్ లేకుండా ప్యూరిఫైడ్ అయిన వాటర్ ఏదైతే ఉంటుందో అది టేస్ట్ ఉండకపోవచ్చు, మీకు డెఫినెట్లీ మీకు నచ్చకపోవచ్చు, కానీ స్వచ్ఛమైన నీటికి స్వచ్ఛమైన గాలికి ఏ విధమైన టేస్ట్ ఉండదు సార్. సో టేస్ట్ గురించి మనము ఒక చిన్న మాట చెప్తాను సార్ నేను అందరికీ. మన నాలుక సైజు వచ్చేసి 2 అంగుళాలు ఉంటుందండి, 2 ఇంచెస్. 2 ఇంచెస్కి సంబంధించిన నాలుకను సంతృప్తి పరిచే విధానంలో మన 200 ఇంచెస్ బాడీని మనం పాడు చేసుకుంటున్నాము. సో దాన్ని ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్లీ ఆరోగ్యంగా ఉంటాం సార్ మనం. రైట్. ఇకపోతే మీరు ఆల్కలీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారని మీరు చెప్తున్నారు. అవును. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇది వరకు ఉన్నటువంటి వాటిలో ఎక్కడ కూడా ఈ ఆల్కలీన్ వాటర్ అనేది కాన్సెప్టే లేదా? లేదా, పూర్తిగా భిన్నమైంది అంటారా? పూర్తిగా భిన్నమైంది సార్ ఇండియాకి మాత్రం పర్టికులర్గా చూస్తే. బట్ ఆల్కలీన్ డ్రింకింగ్ వాటర్ అనేది డెవలప్డ్ కంట్రీస్లో సుమారుగా ఒక 40 సంవత్సరాలుగా ఉంది సార్. ఇది 35 నుంచి 40 సంవత్సరాలుగా ఆల్కలీన్ డ్రింకింగ్ వాటర్ని రెగ్యులర్ మున్సిపల్ సప్లై చేసే వాటర్ ఏదైతే వస్తుందో, ఎగ్జాంపుల్ ఆఫ్ జపాన్ ఆర్ కొరియా ఆర్ యూఎస్ ఆర్ యూకే ఆర్ ఆస్ట్రేలియన్ కంట్రీస్ విచ్ ఆర్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ విచ్ వి ఆల్ సే, ఆ కంట్రీస్ అన్నింటిలో కూడాను మున్సిపల్ వాటర్ ఆల్కలీన్ వాటర్ వస్తుంది సార్. దానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. ఆల్కలీన్ వాటర్ సప్లై చేయడానికి గల ప్రత్యేక రీజన్ ఏంటంటే, రవిచంద్ర గారు చాలాసేపటి నుంచి ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి వెంకటేశ్వర్లు గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. ఇప్పుడు మనం ఈ ఆక్వా గార్డ్ ఇవి ఉన్నాయి కదా స్వామి, వాటి వల్ల కూడా అవి బ్యాక్టీరియాని చంపుతాయి స్వామి, పనికొచ్చే బ్యాక్టీరియాని కూడా. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర్లు గారు. ఆక్వా గార్డ్ కానివ్వండి, అంటే ఏదైనా మీరు చెప్తుంది ఆర్ఓ ఫిల్టర్స్ గురించి చెప్తున్నారు సార్. అవును స్వామి. ఆర్ఓ ప్యూరిఫికేషన్ ఫిల్టర్స్ గురించి చెప్తున్నారు సార్ మీరు. ఆర్ఓ ప్యూరిఫికేషన్ చేసిన ఏ వాటర్ అయినా కానీ అది చెడుని ఎంతగా అయితే తీసేస్తుందో అందులో నుంచి మంచిని కూడా తీసేస్తుంది సార్. మంచి అంటే మనకు కావాల్సిన మినరల్స్ ఆ మిషన్కి తెలియదు సార్, అంటే ఏది ఎంత తీయాలని తెలియదు కాబట్టి దాని బాధ్యతగా అది పూర్తిగా తీసేస్తుంది, మినరల్స్ని తీసేస్తుంది, అలాగే చెడును కూడా తీసేస్తుంది సార్. అది అంత మంచిది కాదు. మీరు మా నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి సార్, ఒకసారి మా ఆఫీస్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి సార్. దాన్ని మీరు ఏ విధంగా దాన్ని మార్చుకోగలరు అనే విషయాన్ని కూడా చెప్పలేస్తారు సార్ మా ఆఫీస్ వాళ్ళు. రైట్ సార్. మరో కాలర్తో మాట్లాడదామండి. కృష్ణమూర్తి గారు హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ కృష్ణమూర్తి గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి కృష్ణమూర్తి గారు, మీరు అడగాలనుకుంటున్న క్వశ్చన్ అడగచ్చు. అది ఇప్పుడు మార్కెట్ లో చాలా రకాల సెంట్ అని, తర్వాత రకరకాల వాటర్ ఇది ప్యూరిఫైర్ ఇస్తుంది కదా సార్. అది అవును సార్ కృష్ణమూర్తి గారు. ఆ వాటర్ ప్యూరిఫైర్ తీసుకునే వాటర్ మంచిదా సార్? సార్ ఒక మాటలో చెప్పాలని అంటే మంచిది కాదు అని అయితే చెప్పకూడదు, కానీ అలాగని పూర్తిగా మంచిది కాదు కృష్ణమూర్తి గారు. దానివల్ల మనకి కావాల్సిన మినరల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఆ మినరల్స్ని కూడా తీసేస్తుంది సార్. ఆ మినరల్స్ని మీరు టీడీఎస్ అంటాం మనం అందరమును, చాలా వాడుకలో ఉన్న పదం అది. టీడీఎస్ అనేది తగ్గిపోతుంది. ఆ టీడీఎస్ తగ్గిపోయిన వాటర్ తాగడం అనేది ఆరోగ్యానికి లాంగ్ టర్మ్లో మంచిది కాదు సార్. అంటే ఒకసారి 2 సార్లు 10 సార్లు తాగితే ఏం కాదు, కానీ ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తాగితే దానివల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి సార్ ఆరోగ్యపరంగా. వాటికి సంబంధించి మీరు మా ఆఫీస్ నెంబర్స్ మేము డిస్ప్లే చేస్తున్నాం సార్ మీకు. మీరు దాంతో మాట్లాడండి ఒకసారి. మా ఆఫీస్ వ్యక్తులు మీతో ప్రాపర్గా చెప్పలేస్తారు సార్ దాన్ని ఏ విధంగా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అనేది. రైట్ రవిచంద్ర గారు. మరో కాలర్తో మాట్లాడదాం. భాస్కర్ గారు కదిరి నుంచి. గుడ్ ఈవినింగ్ భాస్కర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, ఇది కెమికల్ లేకుండా ఇది స్ఫటికమో ఈ మునిగితాలు ఇట్లా అంతా ప్యూరిఫై అవుతుందంట, ఎంతవరకు ఇది సార్? అది క్వశ్చన్ అర్థం కాలేదు భాస్కర్ గారు, మరొకసారి చెప్తారా? మీ క్వశ్చన్ రిపీట్ చేస్తారా సార్? ఇది స్ఫటికం అనే అది కానీ, లేదంటే ఇది మన మునిగితనాలతో ఇది కెమికల్ లేకుండా శుద్ధి చేసుకోవచ్చు సార్ ఇది ఇంట్లో, ఆర్ఓఆర్ లేకుండా? భాస్కర్ గారు, ఆర్ఓ మిషన్ లేకుండా మీరు శుద్ధి చేసుకోవాలి అని అంటే అది అక్కడ మీకు వస్తున్న సోర్స్ వాటర్ని బట్టి ఉంటుంది సార్. అది సో లేదంటే మునిగితనాలతో చేసి చూసే అవుతుందంటారా? రైట్ సార్. మరో కాలర్తో మాట్లాడదామండి. శ్రీనివాస్ గారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు బాయిల్డ్ అండ్ ఫిల్టర్ వాటర్ తాగొచ్చు సార్, మంచిదేనండి? ఏంటి సార్ మరొకసారి? వాటర్ బాయిల్ చేసుకొని జస్ట్ న్యాచురల్ ఫిల్టర్ లో పోసుకొని ఫిల్టర్ చేసుకుని తాగొచ్చు సార్. అది కాకుండా శ్రీనివాస్ గారు మీరు చెప్పినట్లుగా బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందని అంటే వాటర్లో ఉన్న బ్యాక్టీరియాలు వైరస్లు చనిపోతాయి సార్.
ఒక స్టేజ్ వచ్చినప్పుడు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటంగానే వాటర్ బాయిలింగ్ స్టేజ్లో ప్రతి ఒక్క వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ చచ్చిపోతుంది. జనరల్గా మీరు దాన్ని ప్యూరిఫై చేసుకొని తాగటం వల్ల మంచిదే. కానీ ఆ వాటర్లో ఉన్న టీడీఎస్ అనేది ఎంత ఉందనేది చెక్ చేసి ఆ టీడీఎస్లో ఉన్న మినరల్స్ ఏంటి అనేది చెక్ చేయాలి సార్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతివృష్టి అనావృష్టి అంటాం సార్ మనం. నల్గొండ డిస్టిక్ గురించి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీరు అక్కడ ఎక్కువగా ఫ్లోరిన్కి సంబంధించిన వాటర్ ఉంటుంది గ్రౌండ్లో. సో ఆ వాటర్ని కూడా బాయిల్ చేసుకుంటే బ్యాక్టీరియా వైరస్ చచ్చిపోతుంది కానీ ఫ్లోరిన్ తగ్గదు. సో ఫ్లోరిన్ తగ్గకుండా కంటిన్యూస్గా ఫ్లోరిన్ వాటర్ తాగడం వల్ల నల్గొండలో ఫ్లోరోసిస్ అనే ఒక వ్యాధి గత 30-40 సంవత్సరాలుగా చాలామంది చూస్తూ ఉన్నాం మనం. అది దానివల్ల ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, కొన్ని మందికి కాళ్ళు ఇవన్నీ వంకరగా రావడం అనేది చాలా కామన్గా మనం నల్గొండ డిస్టిక్ గురించి చూస్తే తెలిసిన విషయం అది. సో దానికి ప్యూరిఫికేషన్ సిస్టమ్ అంటే మనం ఆరో ప్యూరిఫికేషనే చేయాలి మళ్ళీ కూడాను, మన దగ్గర వేరే అవకాశం లేదు కాబట్టి. కానీ ఆరో చేసిన తర్వాత మళ్ళీ రీమినరలైజేషన్ చేయాలి. అంటే ఆల్కలైన్ మినరల్స్ అనేవి వాళ్ళకి యాడ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి హెల్త్కి మంచిగా ఉంటుంది. రైట్ అండి, మరో కాలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు కృష్ణ వాటర్ వస్తున్నాయండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. కృష్ణ వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు మేము ఆర్ఓ పెట్టుకున్నాము. ఓకే. ఆర్ఓ వాటర్ టీడీఎస్ ఎంత ఉండాలి? కృష్ణ వాటర్కి మామూలుగా ఎంత ఉండాలి? ఎందుకంటే ముందు మంజీర వాటర్ వచ్చేది. ఇప్పుడు మంజీర వాటర్ టీడీఎస్ చాలా ఎక్కువ చూపిస్తాం మిషన్ ఉంటే నా దగ్గర. ఓకే. ఇప్పుడు ఆర్ఓ ఎంత ఉండాలి సార్? టీడీఎస్ ఎంత ఉన్నది, ఎంత ఉండాలి అనే దానికి ఒక నిర్వచనం లేదు కానీ సార్, ఆరో వాటర్లో వచ్చే టీడీఎస్ మీకు సుమారుగా 10 నుంచి 25-30 వరకు ఉంటుంది సార్. జనరల్గా ఇన్ జనరల్ ఇలాగ ఉంటుంది సార్. కృష్ణా వాటర్ గురించి మీరు అడుగున్నారు. కృష్ణా వాటర్లో ఎంత టీడీఎస్ ఉంటుందంటే సుమారుగా 300 కానీ 350 కానీ ఉండవచ్చు. బట్ మనం ప్రాక్టికల్గా చెక్ చేస్తేనే చెప్పలేస్తాం సార్. అంటే మనం చెక్ చేయకుండా చెప్పకూడదు పర్ఫెక్ట్ నెంబర్. కానీ ఆరో వాటర్లో వచ్చే నీరు ఏదైతే వస్తుందో 20 టీడీఎస్ కావచ్చు, 30 టీడీఎస్ కావచ్చు, అది పూర్తి మినరల్స్ని ఇవ్వదు మీకు. దానివల్ల మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు సార్. అంటే ఆ ఆరో మిషన్ మీకు ఆల్రెడీ కొని ఉన్నారు కాబట్టి మీరు ఎన్నో వేల రూపాయలు పెట్టుకొని దాన్ని ఏ విధంగా మీరు మినరలైజ్డ్ వాటర్ చేయవచ్చు అనేది మేము మీకు హెల్ప్ చేయగలుగుతాం సార్. అది మీరు మా కాల్ సెంటర్ నెంబర్స్ ఉన్నాయి సార్, మీకు డిస్ప్లే చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక్కసారి మాట్లాడండి సార్. రైట్ అండి, మరో కాలర్తో మాట్లాడదాం. గుడివాడ నుంచి ఈశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి ఈశ్వర్ గారు. సార్ చెప్పండి ఈశ్వర్ గారు. సార్, ఈ వాటర్ ప్లాంట్స్ బయట ఉన్నాయి కదా సార్, ప్రైవేట్వి, ఇదే ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ అవి సార్. ఇప్పుడు వాటికి మీ దానికి ఎలా ప్యూరిఫై తేడా ఉంది సార్? ఇప్పుడు వాళ్ళు వాటర్ ఫిల్టర్ చేస్తారు, మీరు వాటర్ ఫిల్టర్ చేస్తారు, విటమిన్స్ మినరల్స్ లాస్ అవుతుంది కదా సార్, అది ఎలా తేడా ఉంది చెప్పండి. అర్థం కాలేదు సార్, మీరు మరొకసారి చెప్తారా? ఓకే సార్. హలో సార్, చెప్పండి సార్. ఇప్పుడు బయట వాటర్ ప్యూరిఫైర్లు ఉన్నాయి కదా సార్. అవును సార్. ఆర్ఓ ప్లాంట్స్ కానీ ఇవి కానీ ఎక్కడికి గల్లీగా ఒకటి ఉన్నాయి కదా సార్. అవును సార్. అలాగా వాటర్ ప్యూరిఫైలో వాళ్ళకి మీకు తేడా ఏంటి? వాటర్ ప్యూరిఫికేషన్ చేయడంలో వాళ్ళకి మీకు తేడా ఏంటి సార్? మీరు చెప్పినట్లుగా మీరు గల్లీలో వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్స్ని మీరు చూసుంటారు మీ ఊర్లో కానీ, లేదా హైదరాబాద్లో కూడాను కొన్ని వేల వాటర్ ప్యూరిఫికేషన్ సెంటర్స్ ఉన్నాయి సార్ మనకి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సార్, ఒక 2 to 3 స్టేజ్ వాటర్ ప్యూరిఫికేషన్ చేసేసి, అంటే అతి తక్కువ పెట్టుబడితో చేసుకునే వ్యాపారం సార్ అది వాళ్ళకి. దానికి ఏ విధమైన నిబంధనలు కానీ, ఏ విధమైన పద్ధతులు కానీ పాటించకుండా ప్యూరిఫికేషన్ అయితే చేస్తారు సార్. 100% ఆ ప్రాసెస్ని చేస్తారు. కానీ మీరు వారిని నమ్మాలా నమ్మద్దా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. అది మీరు మా గురించి అడిగారు. మేము ఒక 12 స్టేజెస్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ని మెయింటైన్ చేస్తాం సార్. అది WHO అనే ఒక బాడీ ఏదైతే ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు రికమెండ్ చేసిన వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్స్ని మేము వాడతాం సార్. దానివల్ల మేము అందరికంటే కూడాను మంచి వాటర్ ఇవ్వగలుగుతున్నాము. రైట్ అండి, మరో కాలర్తో మాట్లాడదాం. రాము గారు హైదరాబాద్ నుంచి. నమస్తే రాము గారు. నమస్కారం అండి. చెప్పండి రాము గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నేను గత 2 సంవత్సరాల నుంచి హలో రాము గారు చెప్పండి సార్. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు మినరల్ వాటర్ కొనుక్కొని వాడుతున్నానండి, బబుల్ 20 లీటర్స్ది. ఓకే. దాంట్లో నేను అనుకుంటున్నాను ఏమైనా మినరల్స్ మిస్ అయిపోతున్నాయేమో అని అనుకుంటున్నాను. ఇక్కడ లోకల్ గా దొరికే మినరల్ ప్లాంట్ నుంచి తీసుకుని వచ్చి వాడుతున్నాను సార్. కానీ నేను ఎక్కడ వాటిని చెక్ చేసుకోవాలి? టీడీఎస్ ఎంత ఉంది, ఎలా ఎక్కడైనా మనకు ల్యాబ్ అట్లా అవకాశం ఉందా? రాము గారు, మీకు టెస్టింగ్ చేసుకోవాలి అనుకుంటే నారాయణగూడలో, హైదరాబాద్లో నారాయణగూడలో ఒక గవర్నమెంట్ ల్యాబ్ ఉందండి వాటర్ చెకింగ్ చేసేది. అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు మా అనుభవంతో చెప్పమన్నా కూడాను మీరు తెస్తున్న వాటర్ ప్లాంట్ నుంచి తెస్తున్న వాటర్లో మినరల్స్ ఉండవండి. 100% పాసిబుల్. ఎందుకనంటే ఆరో ప్రాసెస్ చేసిన తర్వాత ఏ వాటర్లో కూడా మినరల్స్ ఉండవండి మనకి. సో అందు గురించి మీరు మినరల్స్ చెక్ చేసుకోకపోయినా కూడా నేను ఇక్కడ కూర్చొని కూడా చెప్పగలుగుతాను, అందులో మినరల్స్ లేవండి.
రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదామండి. సికింద్రాబాద్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి చెప్పండి. సార్, ఇది కొత్తగా మినరల్స్ కలపడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని జపాన్ కంపెనీ కంజన్ వాటర్ అని చెప్పేసి ఆల్కలైన్ వాటర్ తయారు చేస్తుందండి. దానికి దీనికి తేడా ఏంటండి? శ్రీనివాస్ గారు, మీరు కెంజన్ వాటర్ గురించి ఏదో చెప్తున్నారు, ఒక బ్రాండ్ గురించో లేదా ఒక కంపెనీ గురించి. మీరు చెప్తున్న ఆల్కలైన్ వాటర్ మిషన్ ఏదైతే ఉందో సార్, అది ఎలక్ట్రాలిసిస్ అనే ఒక పద్ధతి ద్వారా వాటర్ని అసిడిక్ అండ్ ఆల్కలైన్గా మారుస్తుందండి. అందులో మినరల్స్ ఉండవు సార్. అవి ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ఏదైతే మీరు చెప్తున్నారో అందులో వాటర్ ఉండవండి. అలాగే ఆల్కలైన్ వాటర్లో రెండొక ప్రాసెస్ ఉందండి, అది WHO అప్రూవ్ చేసిన ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్లో ఏంటంటే మినరల్స్, న్యాచురల్ మినరల్స్ అనేవి మన వాటర్లో యాడ్ అవుతాయి. దానివల్ల తీసుకుంటే మంచిది. కానీ మీరు ఎలక్ట్రాలిసిస్ అంటే నథింగ్ బట్ సార్, మనం వాటర్లో కరెంటును పాస్ చేసినట్టు, ఎలక్ట్రిసిటీ కరెంట్ని పాస్ చేస్తే వాటర్ అనేది దాని స్వభావం మార్చుకుంటుంది. ఆ విధమైన వాటర్ తాగడం అనేది లాంగ్ రన్లో మంచిది కాదు సార్. రైట్ అండి. అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా మంజీరా వాటర్ సప్లై చేస్తుంది. అలాగే మనకి ఇప్పుడు మరి చెప్పినట్టుగా 15 లీటర్లు, 20 లీటర్లు, 30 లీటర్లు ఇవి కూడా దొరుకుతూ ఉంటాయి. వీటిలో ఉంటాయి అప్పుడు మీరు చెప్తున్నటువంటి సార్, మంజీరా వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక అల్ట్రా ఫిల్టరేషన్ అనే ఒక పద్ధతి ద్వారా, అంటే ఒక వాడుక భాషలో చెప్పాలి అని అంటే వాటర్ని జల్లెడ పట్టడం, నలకలు మురికి అటువంటిది ఏదైనా ఉంటే, కనిపించే నలకలు కనిపించే మురికి ఏదైనా ఉంటే దాన్ని తీసేసే ప్రాసెస్ని అల్ట్రా ఫిల్టరేషన్ అంటాం మనం. ఆ అల్ట్రా ఫిల్టరేషన్ వల్ల తీసినప్పుడు దాని లోపల ఉన్న మంచి చెడు మినరల్స్ అనేవి అందులోనే ఉంటాయి, అవి ఎక్కడికి వెళ్ళవు. సో ఆ మినరల్స్ మంచివా చెడు అనేది ఎవరికి తెలియదు సార్. దానివల్ల ఏంటంటే మనం ఆ వాటర్ని కంటిన్యూస్గా తాగటం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది తాగిన వాళ్ళు మాత్రమే చెప్పలేస్తారు. ఒక 5 సంవత్సరాల తర్వాత కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ వాళ్ళకే తెలుస్తుంది, నాకు ఈ మంజీరా వాటర్ వల్ల ఇబ్బంది జరిగిందా లేకపోతే మామూలు వాటర్ వల్ల ఇబ్బంది జరిగిందా అనేది. అలాగే మీరు అడిగినట్లుగా 15-20 లీటర్ల బబుల్స్ ఏవైతే మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, 10 లీటర్లు, 5 లీటర్లు కానీ లేదా 20 లీటర్లు కానీ, అన్నీ కూడాను ఆరో ప్రాసెస్ చేసిన వాటర్ మీకు దొరుకుతుంది మార్కెట్లో. ఈ ఆరో ప్రాసెస్ చేసిన వాటిలో చాలా క్లియర్గా ఉంటుందండి అందులోనే మా దాంట్లో ఏ మినరల్స్ లేవు అని. అందు గురించి వాళ్ళు ఆ పదం కూడా వాడతారు, ఒక పదము ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అనే ఒక పదాన్ని వాడి అమ్ముతారే కానీ వాళ్ళు ఎక్కడా కూడా ఇది మినరల్ వాటర్ అని రాయరండి. సో దాంట్లోనే మనకు క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళు, ఇది డ్రింకింగ్ వాటర్, ఎస్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ బట్ నాట్ అప్ టు ద మార్క్. మీకు మినరల్స్ దొరకవు అంటే మినరల్ వాటర్ అనే పదం తప్పు, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనే పదం కరెక్ట్ దానికి. రైట్ రవిచంద్ర గారు, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. చాలా చక్కని విషయాలు చెప్పారు, ఎలాంటి నీరు తీసుకోవాలి అసలు ఎందుకు, చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా మందికి తెలియని విషయాలు. ఎనీవే వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us in this స్పెషల్ డిస్కషన్. అది మనం తెలుసుకున్నాం కదా, ఏ విధమైనటువంటి నీటిని తాగాలి, ఎంత తాగాలి అనే దాని గురించి ముఖ్యంగా ఊరా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ CEO రవిచంద్ర గారు మనతో పాటు ఇప్పటివరకు డిస్కషన్లో పాల్గొన్నారు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.